నమస్కారం టీసీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరంభించిన మూడో విడత భూ రీసర్వే పనులు భీమవరంలో ప్రకటించిన కలెక్టర్ నాగరాణి బ్యాడ్మింటన్ క్రీడను అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో భారత్కు పేరు తేవాలి తనను కలిసిన ప్రముఖ క్రీడాకారిణి సింధుకు సూచించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి తాను అభ్యంతరం వ్యక్తం చేసిన వివాదాస్పద జీవో అమలు నిలిపివేయడం పట్ల తణుకులో హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ కేంద్ర కేబినెట్ నిర్ణయంతో హర్షం వ్యక్తం చేసిన రైతులు ఉద్యోగులు పెన్షన్దారులు తణుకు మీడియా మీట్లో స్పష్టం చేసిన బీజేపీ రాష్ట్ర నేత డాక్టర్ రేణుక పడాల గ్రామ మినీ గోకులం షెడ్లు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి వినియోగించుకోవాలని రైతులకు హితవు రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం వేలివెన్లో పేర్కొన్న ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి ప్రజలకు లాభం చేకూరుస్తున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పథకాలు నల్లజర్ల మండలంలో చెప్పిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి స్లాబులపై అవగాహన పెంచుకోవాలి రావులపాలెంలో వినియోగదారులకు ఉద్బోధించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు మూడో విడత భూ రీసర్వే పనులు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరంభించినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలో శుక్రవారం తెలిపారు ఇప్పటి వరకు జిల్లాలో 221 గ్రామాల్లో ఈ పనులు పూర్తి చేయడం జరిగిందని వెల్లడించారు మరో 22 గ్రామాల్లో ఈ పనులు పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు రైతులు అందరూ సహకరించాలని రెవెన్యూ సిబ్బంది భూమి వద్దకు ఎప్పుడు సర్వే చేస్తారో ముందుగా సంబంధించిన భూ యజమానికి నోటీసు ద్వారా తెలియపరుస్తారని వివరించారు అలాగే రీసర్వే చేసే సమయంలో రైతులు హాజరవ్వాలని కోరారు అభ్యంతరాలు ఉంటే స్పష్టమైన సమాచారాన్ని సంబంధిత శాఖల అధికారులకు ఇవ్వాలని సూచించారు భారతీయ క్రీడల్లో ప్రముఖమైనదిగా పేరొందిన బ్యాడ్మింటన్ క్రీడను అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని ఈ క్రీడాకారిణి పీవీ సింధుకు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ హితవు పలికారు విజయవాడలో శుక్రవారం తనను కలిసిన సింధుతో ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్యాడ్మింటన్ క్రీడ ప్రగతిపై చర్చించారు ఇందులో భాగంగా ఈ క్రీడలో మరిన్ని పతకాలు సాధించి దేశానికి గౌరవం తీసుకురావాలని సూచించారు ఆర్మిల్ని కలిసిన వారిలో సింధు కుటుంబ సభ్యులు ఉన్నారు ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాల్లో తాను అభ్యంతరం వ్యక్తం చేసిన జీవో నెంబర్ 5 అమలును నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ తణుకులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు చారిత్రక నేపథ్యాలకు సంబంధం లేకుండా కుల నామకరణాలతో మార్పులు తెస్తే సమాజంలో అశాంతి పెరిగి ఇబ్బందులు వస్తాయనే భావనతో ఆ జీవోను రద్దు చేయాలని కోరినట్లు ఆయన తెలిపారు ఇందుకు సంబంధించిన ఇతర సమాచారాన్ని రవీంద్రనాథ్ వివరించారు గత నెల శాసనమండలిలో నేను ప్రస్తావించిన అంశం మీద ప్రభుత్వం నుంచి ఒక వారంలో దాని మీద ఇమీడియట్ యాక్షన్ రావడం చాలా సంతోషదాయకంగా ఉంది ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు ఆగస్టు 14వ తారీఖున జీవో నెంబర్ 5 విడుదల చేయడం ఆ జీవోలో ఒక కులాల మీద కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి శాసనమండలిలో ప్రస్తావించగా బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి శ్రీమతి సవిత గారు తక్షణం స్పందించి ఆ జీవోను స్టేటస్ కోలో పెట్టడం జరిగింది జీవోను స్టేటస్ కో పెట్టి సెప్టెంబర్ 1వ తారీఖుని జీవోని విడుదల చేయడం జరిగింది మరి ఈ స్టేటస్ కో మూలంగా అటువంటి మనస్పర్ధలు రాకుండా ప్రస్తుతం ఈ సమస్య ఆగింది కానీ ఈ స్టేటస్ కోని ఒక పర్మనెంట్ జీవోగా చేస్తేనే ఇది ఒక పూర్తి సమస్య పరిష్కారం వస్తుందని నేను భావించుకుంటూ మరి ఇలాంటి సున్నితమైన అంశాలు ఎందుకంటే చారిత్రక నేపథ్యాలు సంస్కృతులు భిన్నంగా ఉండేటటువంటి భిన్న ఒక కులాలని మనం ఒక చోట పెట్టడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కొత్త సమస్యలకు దారితీస్తాయి ఇటువంటి సమస్యలు రాకుండా పర్మనెంట్ సొల్యూషన్ కోసము ఆ స్టేటస్ కోలో పెట్టిన దాన్ని మళ్ళీ యథావిధంగా క్యాన్సిల్ చేసి దాన్ని ఒక పర్మనెంట్ సమస్య రావాలని ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను రైతుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రబీ సీజన్లో పండించే 6 ప్రధాన పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల అన్నదాతల్లో హర్షం వ్యక్తం అవుతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ముల్లపూడి రేణుక తెలిపారు ఈ మేరకు తణుకులో తన గృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా మీట్లో ఆమె పాల్గొని మాట్లాడారు అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలు పింఛనుదారులకు డిఆర్లు 3% పెంచడానికి కూడా ఈ లబ్ధిదారులు ఆనందంగా ఉన్నట్లు ఆమె వివరించారు మొన్న ప్రధానమంత్రి గారు ప్రకటించినటువంటి జీఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ మూలంగా దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా దసరా పండుగని ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. మరొక ఆనందకరమైనటువంటి వార్త ఈరోజు రైతులకి
అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో నిర్ణయం చేయటం జరిగింది. జిఎస్టీ మూలంగానే రైతులకి ట్రాక్టర్స్ కొనుక్కున్నా, వేరే వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లు కొనుక్కున్నా, టైర్లు కొనుక్కున్నా, ప్రతి దాని మీద కూడా గతంలో ఉన్నటువంటి జిఎస్టీని 18% ఉన్నటువంటి జిఎస్టీని ఇవాళ మరి 5%కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 3% డిఏని పెంచడం, ఆ యొక్క పెంచినటువంటి డిఏని కూడా మొన్న జూన్ 1 తారీఖు నుంచి అమలు చేయటం, దీని మూలంగా ప్రతి సంవత్సరం కూడా మనకు బడ్జెట్లో ఒక 10,000 కోట్ల వరకు కూడా అదనంగా ఖర్చు చేయటానికి కూడా ఇవాళ కేబినెట్ ఆమోదం చేయటం జరిగింది. కాబట్టి ఈ విధంగా మన ఎంఎస్పి పెంచటం రైతులకి, ఈ 3% డిఏ అనేటువంటిది ఒక మంచి నిర్ణయం. ఇవాళ నరేంద్ర మోడీ గారికి రైతులందరి తరఫున కూడా మనందరం కూడా అభినందనలు తెలియజేయవలసినటువంటి సందర్భం. భారత జాతి నిర్మాణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు ఈ సంస్థ తణుకు ప్రాంత సహా గోసేవ ప్రముఖ్ ఓలేటి నారాయణ కుమార్ తెలిపారు. ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 ఏళ్లైన సందర్భంగా శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశం కోసం, ధర్మం కోసం అనేక పోరాటాలు సల్పి దేశాన్ని రక్షిస్తున్నటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్. బిందువుగా ప్రారంభమై సింధువుగా మారినటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్. 1925వ సంవత్సరం విజయదశమి రోజున కొద్దిమంది యువకులతో ప్రారంభించబడినటువంటి సంస్థ ఈవేళ 1 కోటి మంది కార్యకర్తలతో 1,00,000 శాఖలలో 5,000 మంది పూర్తి సమయ కార్యకర్తలతో ఈవేళ విశ్వరూపం చూపిస్తోంది. డాక్టర్ హెడ్గే వారు దీని స్థాపకులు. కొద్దిమంది యువకులతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని ప్రారంభించి 50 పైగా సంస్థలు స్థాపించి ఈ దేశం కోసం పనిచేస్తోంది. మనందరం కూడా సంఘ శాఖలలో పాల్గొని మనం దేశభక్తులుగా తయారవుదాం. ఈ కార్యక్రమంలో వికసిత్ భారత్ కన్వీనర్ సత్యరాజు వెంకట సుబ్రహ్మణ్యం, విశిష్ట ప్రతినిధి మేడూరి గోపాలకృష్ణ, కార్యదర్శి పొత్తూరు నరసింహరాజులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం హయాంలో గ్రామాలు అభివృద్ధి సాధిస్తున్నాయని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. నియోజకవర్గంలోని జట్లపాలెం, పడాల గ్రామాలలో ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించనున్న మినీ గోకులం షెడ్ల నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన భూమి పూజ చేసి మాట్లాడారు. ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్రం అంతా కూడా అన్ని పంచాయతీల్లోనూ గడిచిన 5 సంవత్సరాల్లో కూడా ఇటు పాలకులకు కానీ ప్రజలకు కానీ ఉపయోగపడిన పరిస్థితి మీరు చూశారు. మన ప్రభుత్వం రాగానే అన్ని పల్లెల్లోనూ అభివృద్ధి చేసే దిశగా పవన్ కళ్యాణ్ గారు తొలి అడుగు పడింది. అదేవిధంగా గోకులం సీట్లు ఆల్రెడీ మన కాన్స్టిట్యూన్సీలో 100 ఇచ్చాం. ఇప్పుడు కూడా ఇంకో 100 ఇవ్వబోతూ ఉన్నాం. ఈరోజు మన ప్రారంభోత్సవం చేసుకున్నాం పడాల జట్లపాలెంలో. అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా కన్స్ట్రక్షన్ మొదలవుతాయి. ఈ రోజు నుంచి తొందరగా కట్టుకుని ఆ బిల్స్ కూడా వెంటనే వచ్చే ఏర్పాటు ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరి ఏదైతే ప్రభుత్వం మన పల్లెలు బాగుండాలి, ఏదో ఒక వ్యాపారం ఇంట్లో ఉండి ఇక్కడ ఉండి కూడా మనం వాళ్ళు బాగుండాలనే ఉద్దేశంతో చేసి ఈ మంచి కార్యక్రమంలో మీరు అందరూ భాగస్తులు అయినందుకు వాళ్ళు అభివృద్ధి చెందాలంటే మనమంతా కలిసి ఉండాలి, కలిసి పనిచేయాలి. అప్పుడే గ్రామం అభివృద్ధి చెందుతుంది తప్ప మళ్ళీ మనకి ఈర్ష్యా ద్వేషాలతో ఉంటే దానివల్ల గ్రామం అభివృద్ధి కుంటుపడుతుంది. కాబట్టి మనందరం అన్నదమ్ముల్లా కలిసి వెళ్ళవలసిన బాధ్యత ఉంది. నేను కూడా ఒక ఎమ్మెల్యేగా కూటమి ఎమ్మెల్యేగా పనిచేస్తాను తప్ప జనసేన పార్టీ ఎమ్మెల్యేగా నేను పనిచేయట్లేదు. మీరు నాకు వాళ్ళంతా మీరంతా మనంతా సమానంగా ఇక్కడ ఉన్న ప్రతి దాంట్లోనూ కూడా మనందరూ కలిసి పనిచేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యతని తెలుగుదేశం నాయకులు, అదేవిధంగా జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అండగా ప్రజల అండదండలతో మనం ఎవరినైతే గెలిపించారో మనల్ని, అదేవిధంగా మరి వాళ్ళకి రుణపడి ఉన్నాం కాబట్టి మనం అందరూ కలిసి పనిచేసి గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని తెలియజేసుకుంటాం. జై హింద్. రెండో విడతగా సుమారు 100 యూనిట్లు మంజూరయ్యాయి. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, తాడేపల్లిగూడెం టౌన్, పెంటపాడు మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పూళ్ల బాబీ, ఎంపీటీసీ కట్టుబోయిన వెంకటలక్ష్మి, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.